హానెస్ట్‌గా గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. మీరు 'పవన్ కళ్యాణ్' అభిమానిగానో, 'జగన్' అభిమానిగానో కామెంట్ చేయొద్దు. ఏంటంటే 'ఓజీ' సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. ట్రైలర్ చూసాక మీకేమనిపించింది చెప్పండి. అంటే నాకు 'జగన్' అంటే ఇష్టం కాబట్టి బావుంటుందని, నాకు 'పవన్ కళ్యాణ్' అంటే ఇష్టం కాబట్టి బాలేదనో ఇట్లా వద్దు. న్యాయంగా చెప్పండి. నిజాయితీగా ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక సర్వే చేస్తున్నాం 'ఓజీ' సినిమా గురించి. సో, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అయితే వైసీపీ గానీ, ఒక వర్గం ప్రజలు గానీ, ఈ సినిమాని ఖచ్చితంగా మేము బాయ్‌కాట్ చేస్తాము అనే ఒక కొత్త నినాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. దానికి కారణాలేంటి? 'హరిహర వీరమల్లు' కూడా పవన్ కళ్యాణ్‌ది 2 నెలల క్రితం, నెల క్రితం వచ్చింది. ఆ సినిమాని కూడా తీవ్రంగా బాయ్‌కాట్ చేశారు. ఆ సినిమా మామూలుగానే ఎవరు బాయ్‌కాట్ చేయకపోయినా చాలా చండాలంగా ఉంది. ఏదో వీడియో మీమ్ కూడా ఉంటది. ఇది సమైక్యవాదులు గానీ, తెలంగాణ వాదులు గానీ ఎవరు ఆపక్కర్లేదు. ఎందుకంటే సాయంత్రం కల్లా ఈ సినిమా అయిపోద్దని ఏదో కామెడీ ఉంటది ఒక వీడియో అప్పట్లో. తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో, రాష్ట్రం విడిపోయే టైంలో వచ్చిన వీడియో. అట్లాగా 'హరిహర వీరమల్లు'ని పనిగట్టుకుని ఎవరు బాయ్‌కాట్ చేయక్కర్లే. జనమే బాయ్‌కాట్ చేస్తారు. చండాలమైన అవుట్‌పుట్‌తో వెళ్ళిపోయింది ఆ సినిమా. కథ క్లోజ్. అయితే ఆ సినిమాని బాయ్‌కాట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ సినిమా ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రఘురామ కృష్ణంరాజు వచ్చి జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఆయన మొఘల్ చక్రవర్తితోనో ఎవరితోనో పోల్చి, అక్బర్‌తోనో పోల్చి ఇట్లాంటి దుర్మార్గుడు అన్నట్టుగా పోర్ట్రే చేశారు. దానికి కోపం వచ్చి వైసీపీ బాయ్‌కాట్ ఉద్యమాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఆ సినిమా బాయ్‌కాట్ అయిపోయింది. వైసీపీ బాయ్‌కాట్ చేసింది ఫస్ట్ నుంచి. జనమే చేశారు, ఫ్యాన్సే చేశారు ఆ సినిమాని. ఎందుకంటే ఆ సినిమాలో కంటెంట్ లేదు, సబ్స్టెన్స్ లేదు, పక్కకెళ్ళిపోయింది. కథ క్లోజ్. భారీ లాసుల్లో ఎండ్ అయింది. కానీ 'ఓజీ' మాత్రం చాలా మంచి హైప్ ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. సుజీత్, సాహో తీసిన యంగ్ డైరెక్టర్. సో, మంచి గ్రిప్ ఉన్న డైరెక్టర్‌గా మన సుజీత్‌కి ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ ఉంది. సో, దీన్ని బేస్ చేసుకొని సినిమా ఎట్లా ఉండబోతోందనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తున్న ఈ టైంలో ఒక వర్గం మాత్రం ఈ సినిమాని మేము బ్యాన్ చేస్తాం, బాయ్‌కాట్ చేస్తాం అంటున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తున్న ప్రధాన కారణం ఏంటంటే, ఈ హోల్ 'ఓజీ' సినిమా కోసం ప్రభుత్వం దిగొచ్చి పనిగట్టుకొని ₹1000 టికెట్ రేట్లు పెంచారు. 2 వారాల పాటు కూడా టికెట్ రేట్ పెంచుకోమని 100, 150 మల్టీప్లెక్స్‌లకి ఎంతో కొంత సింగిల్ స్క్రీన్స్‌కి ఇచ్చారు. అదే ఓ పక్క యూరియా కోసం రైతులు పోరాటం చేస్తుంటే, బాధపడుతుంటే మీరెందుకు పట్టించుకోరు? ఇంకో పక్క ప్రైవేటీకరణ చేయొద్దు మెడికల్ కాలేజ్‌లని జనం మొత్తుకుంటుంటే, విద్యార్థులు ఎన్నడూ లేనిది రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తుంటే మీరు వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తారా? వీటికి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం మీద కోపంతో అండ్ సుగాలి ప్రీతి ఇష్యూ ఇప్పటికీ సెట్ కాకుండా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి డీసీఎం అయిన తర్వాత 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ సుగాలి ప్రీతి కేసు ఒక 2 అడుగులు కూడా ముందుకెళ్ళలేదు కదా అనే ఒక సీరియస్ ఎలిగేషన్తో ఈ సినిమాని మేము బాయ్‌కాట్ చేసి తీరుతాము, ఈ సినిమా మేము చూసే ప్రసక్తే లేదు అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఈ సినిమా మీద చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. సో, దీన్ని ప్రజలు ఎట్లా చూస్తారు? న్యాయంగా ఉందా? ఆ బాయ్‌కాట్‌లో న్యాయం ఉందా? పాయింట్ ఉందనిపిస్తే మీరు న్యాయంగా ఉందని చెప్పండి. అండ్ ట్రైలర్ అవి చూసుంటారు కాబట్టి సినిమా ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారో కూడా టైం ఉంటే కామెంట్ చేయండి. లేదంటే హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది అని కామెంట్